రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సులో ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణం ప్రారంభించనున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించొచ్చని పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేయొచ్చని ఆయన వివరించారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న మహిళా మూర్తులందరికీ ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పడం జరిగింది. అదే సూపర్ 6లో కూడా పొందుపరచడం. దానిలో భాగంగానే ముందు చెప్పిన విధంగా మా ముఖ్యమంత్రి వర్యులు ఆగస్టు 15వ తారీఖున ఒక మంచి దినం, ఆ దినాన మన రాష్ట్రంలో ప్రవేశపెట్టేదానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి మేము ప్రకటిస్తున్నాం. ఆధార్, ఓటర్, రేషన్ కార్డుల్ని గుర్తింపు కార్డులుగా పరిగణించనున్నట్లు తెలిపారు. ఎలాంటి వయో పరిమితి లేదు. రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందన్నారు. దీనివల్ల ప్రభుత్వంపై ఏడాదికి 1950 కోట్ల భారం పడనుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఇంటర్ స్టేట్ అంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేసే మహిళలకు ఫ్రీ సౌకర్యం జీరో టికెటింగ్ విధానంలో ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. ఒకటవది. రెండవది, అందరూ అడుగుతారు ఏ కేటగిరీ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని కల్పిస్తారని అడుగుతారు. దానిలో కూడా 100కు 74% బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఇంటర్సిటీ, ఎక్స్ప్రెస్, అల్ట్రా ఎక్స్ప్రెస్, ఈ 5 కేటగిరీల్లో కూడా ఈ సౌకర్యం కల్పిస్తామని సగౌరవంగా మీకు తెలియజేసుకుంటున్నాం.